ఈరోజు 57వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓబులేస్పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మరి ఈ గ్రామ ముద్దుబిడ్డ పున్నారావు గారు ఇదే గ్రామంలో చదువుకొని డిఎస్సిలో మంచి మెరిట్ సాధించి ఇదే స్కూల్లో మరి టీచర్గా రావడం చాలా గర్వకారణం ఈ గ్రామానికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు కనకరాజు గారు, అలాగే మన స్కూల్ అభివృద్ధి ప్రదాత కోట హనుమంతరావు గారికి, డాక్టర్ బాజీబాబు గారికి, అలాగే మరి మహేష్ బాబు గారికి, గ్రామ పెద్దలకు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటాను. అలాగే మరి పిల్లలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత ఉత్సాహంగా పాల్గొనడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి గణతంత్ర దినోత్సవం అంటే మరి పిల్లలందరికీ ఇప్పటికే మీకు చెప్పే ఉంటారు. గతంలో మరి మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తుంటే ఎంతోమంది మన పూర్వీకులు మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రసాదించడం కోసం వారు ప్రాణాలు ఆస్తులు త్యాగం చేసి మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రసాదించిన ఘనత మన స్వాతంత్ర సమరయోధులది, మన పూర్వీకులని చెప్పి సందర్భంగానే తెలియజేసుకున్నారు. వారు కల్పించినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాల్ని మన దుర్వినియోగం కాకుండా మరలా మన రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి, దేశభక్తితోటి మనం కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి విద్యార్థులందరూ కూడా తెలియజేసుకున్నారు. మరి భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ పరిపాలన ఉండేది. అలాగే మరి నవాబుల పరిపాలన, రాజుల పరిపాలన ఉండేది. మనకి ఒక రాజ్యాంగం అంటూ లేకుండా పోయింది. సుపరిపాలన అందించడం కోసం అన్ని మతాల కులాల వారికి సమాన హక్కులు, స్వేచ్ఛ స్వతంత్రాలు కల్పించడం కోసం, మన దేశాన్ని మరి పరిపాలించడం కోసం ఒక రాజ్యాంగం అవసరమని చెప్పి అప్పుడే ప్రభుత్వాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన మరి రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కమిటీ వారు 2 సంవత్సరాల తర్వాత మరి పూర్తిగా మన దేశానికి ఉపయోగపడే రాజ్యాంగం రచించి మరి జనవరి 26, 1950 సంవత్సరంలో మరి ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడం ప్రారంభించారు. అందుకని అప్పటి నుంచి మనం 10 సంవత్సరం క్రమం తప్పకుండా జనవరి 26 తారీఖుని మనం రిపబ్లిక్ డేగా మనం పండుగ మన దేశంలో ఉన్న అన్ని వర్గాలు, కుల మతాల ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. మరి ఆ రాజ్యాంగం ద్వారా మనకు వచ్చిన స్వేచ్ఛ స్వతంత్రాలు ఉపయోగించుకొని మనం కూడా రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి సందర్భంగా విద్యార్థులను కోరుకుంటున్నాను. మరి దేశానికి సరిహద్దుల్లో -డిగ్రీ టెంపరేచర్లో సైనికులు మన దేశాన్ని కాపాడుతూ శత్రు దుర్భేద్యంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్న ఘనత మన సైన్యాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటారు. అలాగే మన దేశంలో రైతు సోదరులు కూడా మరి ఎంతో మరి పంట దిగుబడి చేసి ప్రపంచానికి అన్నం పెడుతున్న ఘనత మన రైతు సోదరులని చెప్పుకొని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. అలాగే శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. అది దానికి నిదర్శనమే మొదలైన ఆపరేషన్ సింధూర్ అని మీ అందరూ తెలుసు. మరి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక మహిళా కమాండర్ నాయకత్వంలో పాకిస్తాన్ లాంటి టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడులు చేసి మనకున్న శక్తి సామర్థ్యాల్ని ప్రపంచానికి తెలియజెప్పిన ఘనత మన ప్రభుత్వాన్ని, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా టైంలో ప్రాణభయంతో ఉన్న ప్రపంచానికి వ్యాక్సిన్ అందించి మనకున్న వైద్య సౌకర్యాలని, మన వైద్య రంగంలో మనకున్న సత్తాన్ని కూడా ప్రపంచానికి సాటి చెప్పిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటారు. మరి ఇప్పటికే మీకు ఒక్కలంతా మీకు భారతదేశ స్వతంత్రం గురించి, స్వతంత్ర ఫలాల గురించి మీకు చెప్పే ఉంటారు. మరి మీరు కూడా మరి మీ పున్నారావు మాస్టర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన స్ఫూర్తితోటి పిల్లలందరూ కూడా కష్టపడి చదివి మీరు కూడా మంచి ఉన్నతమైన స్థానాలకు రావాలని చెప్పి మరి ఇదే గ్రామంలో మీరు టీచర్స్ గారు, డాక్టర్స్ గారు, మీ మండలంలో మిగతా ప్రభుత్వ అధికారులుగా మీరు రావాలని చెప్పుకొని సందర్భంగా విద్యార్థులు కోరుకుంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా మీరు చదువుకోవడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాయి. గత ప్రభుత్వాల కంటే భిన్నంగా మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా విద్యార్థులకు తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా పేదవారు కూడా పిల్లలు చదివించుకోవడానికి
అన్ని రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తుంది. అందులో భాగంగానే తల్లికి వందన పేరుతోటి ప్రతి తల్లుల ఖాతాలో కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు చొప్పున తల్లుల ఖాతాలో వేయడం జరిగింది. అలాగే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్కూల్ యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ, అలాగే మరి డ్రెస్సులు కానీ అన్ని రకాలుగా మరి పిల్లలు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది కూటమి ప్రభుత్వం. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీ ప్రజలందరూ కూడా మంచి ఉన్నతమైన చదువు చదివి మంచి ఉన్నత స్థానాలకు చేరాలని చెప్పి ఈ విద్యార్థులను కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు 57వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గోగులేశ్పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మరి ఈ గ్రామ ముద్దు బిడ్డ పున్నారావు గారు ఇదే గ్రామంలో చదువుకొని డిఎస్సిలో మంచి మెరిట్ సాధించి ఇదే స్కూల్లో మరి టీచర్గా రావడం చాలా గర్వకారణం ఈ గ్రామానికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు కనకరాజు గారు, అలాగే మన స్కూల్ అభివృద్ధి ప్రదాత కోట హనుమంతరావు గారికి, డాక్టర్ బాజీబాబు గారికి, అలాగే మరి మహేష్ బాబు గారికి, గ్రామ పెద్దలకు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటాను. అలాగే మరి పిల్లలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత ఉత్సాహంగా పాల్గొంటాం.